నమస్తే అండి, టెంప్టింగ్ బౌల్స్ కి స్వాగతం. నేను మీ సిరి సంతోష్. కార్తీక మాసంలో చేసే కేదారేశ్వర స్వామి వ్రతం నోములకి ఒక్కొక్కరు ఒక్కో రకమైన పూర్ణాలు అంటే ఇంటి ఆచారాన్ని బట్టి చేసి పెడుతుంటారు కదా. అంటే మన పెద్దవాళ్ళు ఎలా చేస్తే అలాగనమాట. మేమైతే పెసర పప్పుతో పూర్ణాలు చేస్తామండి. అదే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పచ్చ పెసలు అంటే ముడి పెసలతో పూర్ణాలు చేస్తారు. సో ఈరోజు నేను ముడి పెసలతోనే పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా చాలా బాగుంటాయండి. అన్ని పూర్ణాల కంటే కూడా ఈ ముడి పెసలతో చేసే పూర్ణాల రుచి చాలా బాగుంటుంది. నోములకనే కాకపోయినా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ కొలతలతో ఈ పెసర పూరీలు చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. మీకు ఖచ్చితంగా నచ్చుతాయి కూడా. ముందుగా ఇక్కడ నేను ఈ చిన్న కప్పుతో ఒక కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నాను. అంటే యూనివర్సల్ మెజరింగ్ కప్పుతో అయితే ఒక అరకప్పు వరకు ఉంటుందండి ఈ మినపప్పు. ఈ పప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత మునిగే వరకు నీళ్లు పోసి ఒక 3 గంటలు నానబెట్టండి, సరిపోతుంది. 3 గంటల తర్వాత పప్పుని మరొకసారి కడిగి నీళ్లు వడకట్టేసి మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇందులో కొంచెం నీళ్లు పోస్తున్నానండి, మరీ ఎక్కువ పోస్తే పిండి పలచనైపోతుంది. సో చూసి వేసుకోండి. నీళ్లు పోసిన తర్వాత మెత్తగా రుబ్బుకొని దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేస్తున్నాను. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఇందులో 3 కప్పుల బియ్యపిండి వేస్తున్నాను. ఇది పొడి బియ్యపిండేనండి, తడిపిండి కాదు. ఈ బియ్యపిండి అనేది 2.5 కప్పుల నుంచి 3 కప్పుల వరకు వేసుకోవచ్చండి. 3 కప్పులు వేస్తే ఏంటంటే పూర్ణాల పైన లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా ఉంటుందన్నమాట. కానీ పైన లేయర్ అనేది సాఫ్ట్గా కావాలనుకుంటే 2 కప్పులు వేసుకోండి, సరిపోతుంది. ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ పిండిని ఉండలు లేకుండా సాఫ్ట్గా కలిపించుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మిక్సీ పట్టుకున్న మినప ముద్దలో వేసేసి మొత్తం ఇలా చక్కగా కలిపేసేయాలన్నమాట. బియ్యపిండిలో ఇలా నీళ్లు వేసి కలిపిన తర్వాత మినప ముద్దలో వేసి కలపడం వల్ల పిండిలో ఉండలు ఫామ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. అదే డైరెక్ట్గా బియ్యపిండి వేసి కలిపేశారంటే ఉండలు ఫామ్ అవుతాయి అన్నమాట. సో అలా అవ్వకుండా ఉండాలంటే ముందే బియ్యపిండిలో నీళ్లు వేసి కలిపిన తర్వాత ఇలా మినప ముద్దలో కలుపుకోవాలన్నమాట. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మరీ లూజ్గానూ ఉండకూడదు, అలాగని మరీ గట్టిగానూ ఉండకూడదు. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక 2 గంటలు అలా పక్కన పెట్టేసేయాలి. ఎందుకంటే మనం మిక్సీ వేసాం కాబట్టి ఒక 2 గంటలైనా పక్కన పెడితేనే పూర్ణాలకి పైన లేయర్ అనేది క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇదే మనం స్టోన్ గ్రైండర్లో రుబ్బినట్లయితే ఇలా 2 గంటల వరకు నానబెట్టాల్సిన అవసరం ఉండదండి. జస్ట్ ఒక 10-15 నిమిషాలు అలా పక్కన పెట్టేసిన తర్వాత వెంటనే పూర్ణాలు వేసేసేయచ్చు. కానీ ఇక్కడ నేను మిక్సీలో వేసాను కాబట్టి కంపల్సరీ ఒక 2 గంటలు పక్కన పెట్టేసేయాలి. ఈలోపు మనం పూర్ణాల్లోకి స్టఫింగ్ని రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఈ కప్పుతో ఒక కప్పు ముడి పెసలు తీసుకుంటున్నానండి. అంటే మినపప్పు తీసుకున్న క్వాంటిటీకి డబుల్ క్వాంటిటీలో పెసలు తీసుకుంటున్నాను. స్టవ్ పైన ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఈ పెసల్ని వేసేసి లో ఫ్లేమ్ మీద ఈ పచ్చ పెసలు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. లో ఫ్లేమ్ మీదే వేయించుకోవాలండి. లో ఫ్లేమ్ మీద అయితేనే పప్పు లోపలి వరకు చక్కగా క్రిస్పీగా వేగుతుంది. అలా వేగితేనే రుచి కూడా బాగుంటుంది. ఇలా ఎర్రగా వేగడానికి ఒక 15 నిమిషాల వరకు టైం పడుతుందండి. అయినా చిన్నగా ఇలా నిదానంగా పెసలు ఇలా ఎర్రగా మారేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా వేగేటప్పుడు పెసలు మంచి అరోమాటిక్గా కూడా ఉంటాయండి. చూడండి, ఇలా ఎర్రగా వేయించుకొని వీటిని కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత వీటిని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేయండి. కడిగేసిన తర్వాత ఏ కప్పుతో అయితే పెసలు కొలిచామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోస్తున్నాను. ఇలా 2 కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీదే ఒక 5-6 విజిల్స్ రానివ్వాలి. పెసలు వేయించాం కదా, సో ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటే సో కంపల్సరీ 5-6 విజిల్స్ అయితే రానివ్వాలన్నమాట. అది కూడా మీడియం ఫ్లేమ్ మీదే రానివ్వాలి. చూడండి, 5-6 విజిల్స్కి పప్పు ఇలా చక్కగా ఉడికిపోతుంది. ఇంకా అడుగున కొంచెం నీళ్లు ఉంటాయండి. ఈ నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మీడియంలో పెట్టుకొని ఇందులో పెసలు కొలిచిన కప్పుతోనే 1 కప్పు బెల్లం వేస్తున్నాను. అలాగే 1/2 కప్పు పంచదార వేస్తున్నానండి. మీరు పంచదార వద్దనుకుంటే ఈ 1/2 కప్పు కూడా బెల్లమే వేసేసుకోవచ్చు. అంటే 1 కప్పు పెసలు తీసుకుంటే 1.5 కప్పుల బెల్లం పడుతుందన్నమాట. అదే శనగపప్పుతో చేసే పూర్ణాలకైతే 1కి 1 ఈక్వల్గా తీసుకుంటాం కదా. కానీ ఈ ముడి పెసలతో పూర్ణాలు చేసేటప్పుడు మాత్రం 1కి 1.5 కప్పుల బెల్లం వేసుకోవాలి. అంటే కొంచెం ఎక్కువ పడుతుందన్నమాట బెల్లం. మొత్తం ఇలా బాగా కలిపేసి ఒక్కసారి ఇలా మ్యాషర్తో మొత్తం ఇలా మ్యాష్ చేసేస్తున్నాను. మరీ సాఫ్ట్గా మ్యాష్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ పూర్ణాల్లో పెసలు అక్కడక్కడ తగులుతూ ఉంటేనే నోటికి రుచిగా బాగుంటుందన్నమాట. సో మొత్తం మ్యాష్ చేసేసేయకుండా ఒక 70% పెసల్ని మ్యాష్ చేసేసి ఒక 30% పెసల్ని అలా ఉంచేసేయచ్చు. మొత్తం మ్యాష్ చేసేస్తే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది, తినడానికి అంత బాగోదు. సో అక్కడక్కడ పెసలు తగులుతూ ఉంటేనే రుచి బాగుంటుంది అనమాట. సో ఇలా కొంచెం మ్యాష్ చేసిన తర్వాత ఈ ముద్ద దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలి.
ఒక 10 నిమిషాలకి ముద్దిలా దగ్గర పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసి ముద్ద ఇంకొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా లడ్డు చేసే కన్సిస్టెన్సీకి రావాలన్నమాట. సో ముద్దిలా గట్టిగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక బేసిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మీడియం నిమ్మకాయ సైజ్ అంతా ఉండలు చేస్తున్నాను. ఈ ఉండలు అనేది మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చండి. కొంచెం పెద్ద సైజు పూర్ణాలు కావాలంటే పెద్ద సైజులో చేసుకోవచ్చు, చిన్న సైజు కావాలంటే చిన్న సైజులో అయినా చేసుకోవచ్చు. నేనైతే కరెక్ట్గా మీడియం సైజ్ నిమ్మకాయ అంతా బాల్స్ చేస్తున్నాను. నేను తీసుకున్న పెసల క్వాంటిటీకి అలాగే నేను చేసిన ఉండల సైజుకి 23 పూర్ణాల వరకు అవుతున్నాయండి ఇక్కడ నాకు. సో వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసి 2 గంటల తర్వాత పూర్ణాల పిండి కూడా చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం అంటే ఒక 2 టేబుల్ స్పూన్లంతా బెల్లం వేస్తున్నాను. ఇలా కొంచెం బెల్లం వేయడం వల్ల ఏంటంటే పూర్ణం పైన లేయర్కి మంచి గోల్డెన్ కలర్ వస్తుందన్నమాట వేయించేటప్పుడు. సో అందుకని ఇలా కొంచెం బెల్లం కంపల్సరీ వేయాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు వేసానండి సాల్ట్. వేసిన తర్వాత మొత్తం ఇలా బాగా కలిపేసేయాలి. ఇప్పుడు ఇందులో ఒక్కో ఉండని డిప్ చేసి, ఫ్రెషర్స్ అయితే ఇలా స్పూన్తో వేసేయండి. స్పూన్తో కూడా చాలా బాగా వస్తాయి పూర్ణాలు. లేదు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇలా చేత్తో అయినా డ్రాప్ చేసేయచ్చు. పూర్ణాలు వేసేటప్పుడు నూనె బాగా కాగి ఉండాలండి. అండ్ వీటిని హై ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి. ఇలా అన్ని వైపులకి తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా మంచి గోల్డెన్ కలర్ రాగానే తీసి బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో వేసి చూపిస్తాను. చూడండి, చేత్తో కంటే కూడా ఇలా స్పూన్తో వేయడం చాలా ఈజీ అండి. పూర్ణం కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, చాలా చక్కగా వచ్చాయి కదా. సో చేత్తో వేయటం రాని వారు ఇలా స్పూన్తో అయినా వేసేయచ్చు. చూడండి, పైన లేయర్ చక్కగా క్రిస్పీగా వచ్చింది కదా. ఆయిల్ కూడా పీల్చలేదండి. అలాగే కలర్ కూడా మంచి గోల్డెన్ కలర్లో చాలా బాగున్నాయి కదా. ఇలా పూర్ణంలో నెయ్యి పోసుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం. అలాగే ఎంతమంది ఈ ముడిపేసల పూర్ణాలు చేస్తారో కూడా కామెంట్లో చెప్పేసేయండి. తెలియని వాళ్ళు తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. మరి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.